హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఏమేం డాక్యుమెంట్స్ తీసుకువెళ్లాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇందులో ఫస్ట్ మీకు కావాల్సింది అడ్మిట్ కార్డ్ జిరాక్స్. దాని మీద ఒక ఫోటో పేస్ట్ చేసి ఉండాలి. ఆ ఫోటో వచ్చేసి మీరు ఫస్ట్ అప్లోడ్ చేసిన ఫోటోకి మ్యాచ్ అవ్వాలి. అండ్ మీ దగ్గర ఒక 3 or 4 ఫొటోస్ ఎక్స్ట్రా కూడా క్యారీ చేయాలి. అండ్ ఇవి కూడా మీరు ఫస్ట్ అప్లోడ్ చేసిన ఫోటోకి మ్యాచ్ అవ్వాలి. అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి. లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఆర్ పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్, బ్యాంక్ పాస్ ఆర్ ఈ ఆధార్ కార్డ్. సో ఇందులో ఏమైనా ఒకటి తీసుకువెళ్ళొచ్చు. బట్ తీసుకువెళ్ళిన దానిలో మీ యొక్క ఫోటో అనేది క్లియర్గా ఉండాలి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఉండాలి. సమ్ టైమ్స్ ఆధార్ కార్డ్ మీద మన డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసి ఉండదు. సో అటువంటి తీసుకువెళ్ళినా కూడా వాళ్ళు ఎలో చేయరు. మోస్ట్ ఇంపార్టెంట్గా మన యొక్క ఫోటో అనేది ఐడి ప్రూఫ్ మీద అప్డేటెడ్ అయి ఉండాలి. అప్పుడే వాళ్ళు ఎలో చేస్తారు. ఒకవేళ ఓల్డ్ ఫోటో ఉన్నా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ఇలాంటివన్నీ వాళ్ళు ఎలో చేయరు. అండ్ లాస్ట్ ఆప్షన్ గా ఒకవేళ మీరు బ్యాంక్ పాస్బుక్ మీరు తీసుకువెళ్ళొచ్చు. లాస్ట్ ఆప్షన్ కింద అది కూడా నేను ఎవరిని చూడలేదు ఇప్పుడు దాకా బ్యాంక్ పాస్బుక్ తీసుకురావడం. బట్ మనం దాని మీద మెన్షన్ చేశాడు క్లియర్ గా మనం బ్యాంక్ పాస్బుక్ తీసుకువెళ్ళొచ్చు అని. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీరు లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఎలో చేయరు. అదే ఎల్ఆర్ అంటారు కదా, అవి అయితే ఎలో చేయరు. పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఎలో చేస్తారు. దాని మీద కూడా మన డే బాబీ కరెక్ట్ గా ఉండాలి. అండ్ ఫేస్ కూడా కొంచెం క్లియర్ గా ఉండాలి. దాని మీద కూడా రేషన్ కార్డు కూడా వాళ్ళు ఎలో చేయరు. ఓన్లీ నేను చెప్పాను కదా ఇప్పుడు పైన డాక్యుమెంట్స్ అవి వరకే ఎలో చేస్తారు. అండ్ అడ్మిట్ కార్డ్ మీద మీరు ఒక సిగ్నేచర్ చేయాలి. అండ్ మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా వేయాలి. ఎగ్జామ్ కి ముందే అసలు వేయకూడదు, వాళ్ళు ఎలో చేయరు లోపలికి. అవి మనం ఇన్విజిలేటర్ ఉన్నప్పుడు ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు వేయాలి. అండ్ మీరు పేస్ట్ చేసిన ఫోటో మీద కూడా మీరు ఒక క్రాస్ సిగ్నేచర్ అనేది చేయాలి. ఆ సిగ్నేచర్ అనేది మీ ఫేస్ మీదకి అసలు చేయొద్దు. మీ సిగ్నేచర్ అనేది ఫేస్ మీదకి వెళ్లకుండా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీ యొక్క అడ్మిట్ కార్డు మర్పిస్తారు. అప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు అనమాట, క్రాస్ చెక్ చేస్తారు. అప్పుడు మనం మళ్ళీ ఇబ్బంది అవుద్ది. ఎగ్జామ్ నుంచి వచ్చే ముందు ఇన్విజిలేటర్ సిగ్నేచర్ అండ్ బ్యాంక్ అఫీషియల్ సిగ్నేచర్ అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామ్ కి ఇది అడ్మిట్ కార్డ్ మళ్ళీ తీసుకువెళ్ళాలి. అప్పుడు ఏ ఒక్కటి లేకపోయినా కానీ ఖచ్చితంగా ఎలో చేయరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా వెరిఫైడ్ స్టాంప్ అనేది ఒకటి వేస్తారు. ఆ స్టాంప్ కూడా ఖచ్చితంగా రెండిట్ల మీద, అంటే మనం తీసుకెళ్లే ఐడి ప్రూఫ్ జిరాక్స్ మీద అండ్ మన యొక్క అడ్మిట్ కార్డ్ మీద వెరిఫైడ్ స్టాంప్ అనేది వేస్తారు. ఎందుకంటే మనకి మెయిన్స్ ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకసారి మళ్ళీ వెరిఫై చేస్తారు. వెరిఫైడ్ స్టాంప్ కనుక లేకపోతే వాళ్ళు మిమ్మల్ని లోపలికి ఎలో చేయరు అనమాట. ఒకవేళ మీరు తీసుకువెళ్ళే ఐడి ప్రూఫ్ మీద మీ యొక్క నేమ్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానీ వీటిలో ఏదైనా చేంజ్ అనేది కనుక ఉంటే మీరు ఈ యొక్క 7 days ఉంది కదా, ఏదైనా మార్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ అవ్వని పక్షాన కంగారు పడద్దు. మీరు అక్కడికి ఎంట్రీ గేట్ దగ్గర వాళ్ళకి ఒక మాట చెప్పారంటే వాళ్ళు ఒక లెటర్ రాయమంటారు. ఆ లెటర్ రాసి, అంటే ఆ లెటర్ లో ఏముంటుంది అంటే, ఎస్ నా దాంట్లో నా యొక్క నేమ్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ ఉంది, నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకొస్తాను అని మనం ఒక సిగ్నేచర్ చేయాలి. అండ్ ఆ లెటర్ కూడా మనమే రాయాలి. అది రాసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాని మీద స్టాంప్ వేసి వాళ్ళు బోర్డుకు పంపించుకుంటారు. మీరు ఒకవేళ నేమ్ చేంజ్ కనుక ఉంటే మీరు ముందే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఈ లెటర్ అనేది రాయించుకుంటారు. ఈ నేమ్ చేంజ్ అనేది మీరు 10th క్లాస్ యొక్క నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎలా అయితే ఉందో మీరు అలానే అప్లోడ్ చేసిన తర్వాత, బట్ మీ యొక్క ఐడి ప్రూఫ్ లో మాత్రమే చేంజ్ ఉంటేనే ఈ లెటర్ కానీ ఏదైనా మనకి హెల్ప్ అయ్యిద్ది. అంతే తప్ప మీరు 10th క్లాస్ లో ఒకలాగా ఉండి అండ్ మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఒక నేమ్ పెట్టేసి ఐడి ప్రూఫ్ లో వేరుగా ఉండి, సో ఇంత అసలు ఉండదు అనమాట. మీరు 10th క్లాస్ లో కరెక్ట్ గా ఉండి మీ రిజిస్ట్రేషన్ అంటే కరెక్ట్ గా ఉండి ఐడి ప్రూఫ్ లో ఏదైనా మిస్టేక్ ఉంటేనే ఈ లెటర్ అనేది ఎలిజిబుల్ అనమాట. 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు తప్పకుండా తీసుకువెళ్ళాలి. ప్రతి ఒక్కరు తీసుకువెళ్ళాలి. అదేంటో చెప్పే ముందు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. అండ్ ఆ 3 వచ్చేసి కరేజ్, ఫోకస్ అండ్ సెల్ఫ్ బిలీవ్నెస్. ఈ 3 మనం ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. కరేజ్ అంటే ధైర్యంగా ఎగ్జామ్కి వెళ్ళాలి అండ్ ధైర్యంగా రాయాలి. ఆ ధైర్యం మనం ఫోకస్ ఉంటేనే రాయగలము. అంటే ఫోకస్గా ఉంటేనే మనకు ధైర్యం. ఈ 2 ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనం ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. అదే సెల్ఫ్ బిలీవ్నెస్. అండ్ అలా నమ్మినప్పుడే మీలో ఉన్న పొటెన్షియల్ అనేది బయటకు వస్తుంది. అండ్ ఎస్బీఐ క్లర్క్ టిప్స్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. అందులో కొన్ని పాయింట్స్ మిస్ చేశాను. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మిస్ చేశాను. మీరు కనుక ఎగ్జామ్ ఫోన్లో కనుక రాస్తే ఇప్పుడే ఆపేయండి ఫోన్లో. ఎందుకంటే మిగిలిన డేస్ మొత్తము మనం ఫోన్లో కన్నా కూడా
ల్యాప్టాప్లోనో లేకపోతే పీసీలోనో రాయటం బెటర్. ఎందుకంటే మన చేతులు మౌస్కి అలవాటు పడాలి. అక్కడ మనకి ఫోన్ ఇవ్వరు కదా, సో అందుకని చెప్తున్నాను. సో కొంచెం దాని మీద అలవాటు పడండి. దాని మీద అలవాటు పడితే అక్కడ కొంచెం సింపుల్గా అయ్యేది. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయండి. ఈ రోజు ఒకటే రాస్తున్నారంటే 2 రాయండి, 2 రాస్తే 3 రాయండి, అలా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయండి. అండ్ అందులో ఆ వీడియోలో చెప్పాను, ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. ఆ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే ఇప్పుడే చూడండి. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు subscribe our channel and all the best for your exam. Thank you for watching till the end.